ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ధర్మవరం ప్రజలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు 20 తారీఖు నేను మొదటి నామినేషన్ పూర్తి చేసుకున్నా. అది మీకందరికీ తెలుసు. ఈరోజు 24 తారీఖు, 4 నెల 2024 తారీఖు ఈరోజు ఎగ్జాక్ట్‌గా నేను రెండో నామినేషన్ పూర్తి చేశాను. ఎందుకంటే మనం నామినేషన్‌లు చాలామంది ఇండిపెండెంట్ క్యాండిడేట్ తెలుసుకోవాల్సిన విషయం అంటే ఒక్క సెట్‌తోనే ఆగిపోవద్దండి. రెండో సెట్ కూడా వేయండి. ఏమైనా మిస్టేక్ ఉంటే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటది. అందుకు రెండో సెట్ కూడా వేసుకోండి. ఇది ఇంకా చాలా బెటరు. ఇంకొకటి చాలామంది మీడియా సపోర్ట్ లేదని ఇండిపెండెంట్ క్యాండిడేట్లు చాలా మంది నాతో బాధపడడం జరిగింది. సో, చాలా చోట్ల వాళ్ళకి మీడియా అనేది ఏం తీసుకోలేదంట వీడియోస్ గానీ, విజువల్ గానీ. సో, మాకీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లకైతే ఇట్లా ఘోరంగా చూస్తారా? మాకైతే తీసుకోరా? డబ్బులుండే వాళ్ళకేనా అని నాతో అన్నారు. సో, నేను వాళ్ళకొక్కటే చెప్తున్నా ఇండిపెండెంట్ క్యాండిడేట్‌కి, మీకీ న్యూస్ ఛానల్‌లు మిమ్మల్ని సపోర్ట్ చేయకపోయినా, మీ విజువల్స్ తీసిపోయినా నో ప్రాబ్లమ్. భయపడొద్దండి, బాధపడొద్దండి. సోషల్ మీడియా అనేది బలంగా ఉంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వగైరా వీటినన్నిటిలోకి మీ గళాన్ని వినిపించండి. మీరేం మాట్లాడాలనుకుంటున్నారో, ప్రజల దగ్గరికి ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నారో మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా ఆ గళాన్ని మీరు విత్ వీడియో తీసుకొని సో, మీకు సంబంధించిన సోషల్ మీడియాలో వేయండి. మీరు చేసే మీ గళాన్ని జనాల్లోకి వినిపిస్తే, మీ గళం అనేది వాళ్ళకి అర్థమయ్యి, వాళ్ళకి నచ్చితే ప్రజలు మిమ్మల్ని ఆదరించి ముందుకు తీసుకెళ్తారు. మీ ప్రతి వీడియో షేర్ చేసి జనాలే తీసుకెళ్తారు. మీకు ఆదరిస్తారు, సపోర్ట్ చేస్తారు. సో, ఏ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీడియా సపోర్ట్ లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. చాలామంది మనీ ఉంటేనే మీడియా సపోర్టా అని అడుగుతున్నారు. సో, ప్రెజెంట్ సొసైటీ అలా ఉంది. మనీ ఉంటేనే రాజా అనేది ఒకటి ఉంది కదా! సో, మీడియా సపోర్ట్ లేకపోతే ఏంది? ఈ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అనేది ఫ్రీనే కదా! ఫ్రీగానే వస్తది కదా! ఈ ఫ్రీ అనేది వాడుకోండి. ఇప్పుడు న్యూస్ ఛానల్ కంటే కూడా జనాలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇదే వాడుతున్నారు. సో, దీని నుంచి మీరు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మిమ్మల్ని జనాలు ఆదరిస్తారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆంధ్రప్రదేశ్‌లో చాలా మొత్తంలో ఈరోజు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వేశారు ఆంధ్రాలో. ఎందుకంటే అధికార పార్టీని విసుగు చెంది సో, కాబట్టి ఒక నామినేషన్ పడిందంటే అది ఎందుకు పడింది? ఇప్పుడుండే అధికార పక్ష పాలన నచ్చలేదు కాబట్టి అలా వేసినారు కాబట్టి. సో, దానికి వ్యతిరేకంగా ఏశారు కాబట్టి అది ఎందుకేశారు ఏంది అనేది మన గళాన్ని, మనం ఆశయాన్ని జనాల్లోకి తీసుకోగలిగితేనే అప్పుడు మనకి జనాలు ఆదరిస్తారు. అంతేగాని ఏదో మీడియా మనకు సపోర్ట్ చేయలేదని బాధపడుతూ కూర్చుంటే ఇదంతా ఏమి జరగదు. మనం 10 మంది సమస్య తీసుకెళ్ళి 10 మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అది చాలు మనకి. మనం నిలబడినందుకు. కాబట్టి ఎవరు బాధపడొద్దండి. అధైర్యపడొద్దండి. సో, ముఖ్యంగా నాకైతే తెలంగాణ ఛానల్ ఈ9 టీవీ6కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు ఏపీలో ఏ ఛానల్ సపోర్ట్ చేయకపోయినా హైదరాబాద్‌కి ప్రత్యేకంగా పిలిచి మరి నాకి సపోర్ట్ చేశారు. హైదరాబాద్ ఛానల్ అనేది. సో, వాళ్ళకైతే నేను నిజంగా అంటే ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే సో, నా నామినేషన్ ప్రాసెస్ అయితే ఇంకోటి నెక్స్ట్ వీడియోలో చెప్తా చూడండి.